యెషయా గ్రంథము 49 అధ్యాయము 23 వచనం. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకున్న వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకొందువు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరూ బలపరిచి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుడి కొరకు మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని అవమానపరచడు, దేవుడు మనకి దయచేస్తాడు. ఒక చిన్న కుర్రవాడు ప్రతిరోజు ఓడరేవు దగ్గరికి వెళ్ళి వచ్చే ప్రతి వాడను చూస్తూ ఉన్నాడు. ఒక సంవత్సరం కాలంగా ఆ కుర్రవాడు అదే పని చేస్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఆ ఓడరేవు దగ్గరికి వాకింగ్కి వెళ్ళాడు, ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళాడు. రోజు కుర్రవాడు ఆ ఓడరేవు దగ్గరే కూర్చుని చూస్తున్నాడు. అడిగాడు, బాబు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు? ప్రతిరోజు నేను చూస్తున్నాను అని అడిగితే ఆ పెద్ద ఆయనతో చెప్పాడు, ఏం లేదు సార్, మా అమ్మని మా నాన్నని ఒక సంవత్సరం క్రితం కొంతమంది దొంగలు ఈ వాడలోనే తీసుకుని వెళ్ళిపోయారు. నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను, మరలా మా అమ్మని మా నాన్నని దుండగులు ఎలా తీసుకెళ్లారో మనల్ని తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాను. అందుకని మా అమ్మ వాళ్ళు వస్తారని నేను రోజు ఈ వాడ దగ్గరికి వచ్చి ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఆ పెద్ద అన్నాడు, పిచ్చోడా, ఆ దొంగల చేతిలో పడితే నీ తల్లిదండ్రులు బతకనిస్తారా? వాళ్ళు చంపేశారేమో, లేదా ఈ దేశం తీసుకుని అమ్మేశారేమో అని చెప్పాను. అంటే లేదు, నేను మా దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ఖచ్చితంగా మా అమ్మ నాన్న మరలా దేవుడు తీసుకుని వస్తాడు అని చెప్పని ఈ కుర్రవాడు విశ్వాసంతో చెప్తున్నాడు. ఒకరోజు ఎప్పట్లాగా నియంత్రణ జాగింగ్కి వెళ్ళాడు పెద్ద ఆయన. ఈ కుర్రవాడు ఎగిరి అరుస్తున్నాడు, గంతేస్తున్నాడు. ఎందుకు బాబు అరుస్తున్నావు అంటే, ఆ వచ్చేవాడిలో మా అమ్మోళ్ళు ఉన్నారు, మమ్మీ మా డాడీ ఉన్నారు, ఆ వాడిలో వస్తున్నారు అని చెప్పి అన్నాడు. ఆశ్చర్యపోయాడు పెద్ద ఆయన. నిజంగా నా వాడిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఏ దొంగలైతే తీసుకెళ్లారో ఆ దొంగలు తీసుకొచ్చి వదిలిపెట్టేశారు. ఆ వాడిలోంచి బయటకు వచ్చినప్పుడు ఇక్కడ వాడు గట్టిగా తన తల్లిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ చూసినప్పుడు ఈ పెద్ద ఆయన చెప్పాడు, చూసారండి, దేవుడిని మా తల్లిని తనని తీసుకొచ్చాడు అని చెప్పానని దేవుడి థ్యాంక్స్ చెప్పాడు. పిల్లరా, ఆ కుర్రవాడి యొక్క విశ్వాసం, ఆ కుర్రవాడి యొక్క నమ్మకం దేవుడు అవమానపరచలేదు. నా చిన్న పిల్లవాడి యొక్క విశ్వాసం అవమానపరచలేదు. తన తల్లిని క్షేమకరంగా తీసుకుని వచ్చాడు, తండ్రిని తీసుకొచ్చాడు. ఈరోజు నువ్వు ఏ విషయం అయితే ప్రార్థన చేసావో, ఒకరోజు జరగలేదు, 2 రోజులు రాలేదు, 3 రోజులైనా రాలేదు, ఒక నెల రోజులైనా జవాబు రాలేదు అనుకుని వేసారిపోవద్దు. నువ్వు ప్రార్థించావు, ఆయన కొరకు కనిపెట్టు, తగిన సమయం ముందు ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. ఏ విషయం అయితే నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ విషయం అయితే కనిపెడుతున్నావో, దేవుడు నీకు ఖచ్చితంగా జవాబుని ఆయన ఇస్తాడు. ఒకవేళ ఉద్యోగం కోసం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంకా నాకు ఉద్యోగం రాలేదని అనుకుంటున్నామేమో, దేవుడు ఈరోజే శ్రేష్టమైన ఉద్యోగాన్ని నీకు నాయన నీకు కాల్ లెటర్ పంపిస్తున్నాడు. ఈరోజు నాకు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావేమో, అబ్రహాము శారా ఎదురు చూశారు, కనిపెట్టారు, అవమానపరచలేదు, శ్రేష్టమైన నవ్వుని ఇస్సాకుని దేవుడు దయచేశాడు. ఈ రోజున అనారోగ్యంతో ఒకవేళ నువ్వు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నావేమో, 38 సంవత్సరాల నుంచి ఒక బెతెస్దా దగ్గర ఆ ఉన్న వ్యక్తి దగ్గరికి యేసయ్య వచ్చి అతను ముట్టి అతను స్వస్థపరిచాడు. ఈరోజు అప్పులు తీరలేదు, అప్పుల కోసం ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నది రాలేదని బాధపడుతున్నావేమో, దేవుడి కోసం కనిపెట్టు, ఖచ్చితంగా దేవుడిని అప్పులు తీరుస్తాడు. ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థించావో అవిశ్వాసం కావకుండా, వేసారిపోకుండా నువ్వు ప్రభువు మీద కనిపెట్టు. ఈ జోరే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది.
యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు అవమానం అందరని చెప్పాడు కదా. దేవుడు నీ జీవితంలో తప్పక ఈ కార్యం జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.